అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్నడ నటి రన్యారావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బంగారం కొనడంతో పాటు దాన్ని తరలించడంలో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బంగారంపై ఎయిర్పోర్టు అధికారులకు అబద్ధాలు కూడా చెప్పినట్లు దర్యాప్తులో తేలింది. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాదిలో రన్యారావు 2 సార్లు దుబాయ్లో బంగారం కొనుగోలు చేసింది. ఆ బంగారాన్ని తీసుకుని తాను స్విట్జర్లాండ్ వెళ్తున్నానంటూ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులను నమ్మించింది. కానీ రన్యారావు ప్రయాణ వివరాలను పరిశీలించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆ బంగారంతో ఆమె ఇండియాకు వచ్చినట్లు గుర్తించింది. ఎయిర్పోర్ట్లో గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్తున్నప్పుడు తన వద్ద ట్యాక్స్ వేసే వస్తువులు ఏమీ లేవని బుకాయించిన రన్యారావు మెటల్ డిటెక్టర్ వద్ద అడ్డంగా దొరికిపోయింది. నడుము చుట్టూ కాళ్ల కింది భాగం షూలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రన్యారావును అరెస్ట్ చేసి ఆమె నుంచి దాదాపు 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రన్యారావు బంగారాన్ని తరలించే సమయంలో ఎయిర్పోర్ట్లో వీఐపీ ప్రోటోకాల్ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సెక్యూరిటీ చెకింగ్ను తప్పించుకునేందుకే ఆమె కర్ణాటక డీజీపీగా పనిచేసిన తన సవతి తండ్రి రామచంద్రరావు పేరును వాడుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో రామచంద్రరావు ప్రమేయంపై పూర్తిస్థాయి విచారణకు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ కేసు విచారణ అధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను నియమించింది. వారం రోజుల్లోగా ఈ కేసుకు సంబంధించిన నివేదిక అందించాలని ఆదేశించింది. ఇక బంగారం స్మగ్లింగ్ కేసులో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్మగ్లింగ్లో ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి వీడియోలను పరిశీలిస్తున్నారు. రన్యారావు ఇళ్లు, ఆమె పెళ్లి చేసుకున్న హోటల్కు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. అలాగే ఈ పెళ్లికి వెళ్లిన అతిథులు వారు ఇచ్చిన ఖరీదైన కానుకలపై దృష్టి సారించారు. మరోవైపు రన్యారావును 3 రోజుల పాటు డిఆర్ఐ కస్టడీ విధించింది ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.